మిత్రని హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయి గురించి డాక్టర్ చెప్పడంతో ఇకప్పుడు అరవింద, మనీష వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. అరవింద దీక్షితులు గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో మిత్రకి స్పృహ వస్తూ ఉండడంతో డాక్టర్లు మీరు లోపలికి వెళ్ళి మిత్ర గారిని చూడొచ్చు అని చెబుతూ ఉంటారు. అందరూ కూడా మిత్ర దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు నీకు ఎలా ఉంది నాన్న అని చెప్పి అరవింద కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, మామ్ ఐఎమ్ ఓకే, అయినా ఇంత చిన్న విషయానికి ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, కన్న తల్లిని కదరా, బిడ్డకు చీమ కుట్టినా కూడా తల్లికి బాధగానే ఉంటుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక ఇంతలో దేవి అని మిత్రతో, మిత్ర ఇంతకీ నిన్ను కాపాడిన అమ్మ ఎవరు, నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరు అని చెప్పి అడుగుతుంటే, అప్పుడు మిత్ర లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. లక్ష్మి ఎక్కడో లేదా అరవింద, నీ చుట్టుపక్కలే ఉంది. లక్ష్మి చనిపోయిందని లోకం అంతా అనుకుంటుంది, కానీ లక్ష్మి బతికే ఉంది. ఏదో ఒకరోజు ఆ విషయం నీకు కూడా అర్థమవుతుందని దీక్షితులు గారు చెప్పిన మాటలు అరవింద గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మనీషా షాక్ అవుతూ, ఆర్ యూ షూర్ మిత్ర, నిన్ను నిజంగా కాపాడింది లక్ష్మినా అని చెప్పి అడుగుతూ ఉంటే, తన ఫేస్ నాకు క్లియర్గా కనిపించలేదు కానీ నాకైతే లక్ష్మిలాగే అనిపించింది అని మిత్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు దేవి అని మిత్రకి గండాలు వచ్చిన ప్రతిసారి కూడా లక్ష్మినే సేవ్ చేస్తూ వచ్చింది కదా, అందుకే మిత్ర మనసులో లక్ష్మి మొహం ప్రింట్ అయిపోయి అలా ఎవరు కాపాడినా కూడా లక్ష్మి కాపాడినట్టుగా మిత్ర కనిపిస్తుందేమో అని చెప్పి అంటూ ఉంటుంది. లేదంటే చనిపోయిన లక్ష్మి తిరిగి వచ్చి మిత్రని ఎలా కాపాడుతుందని దేవి అని అంటూ ఉంటే, అదంతా నాకు తెలియదు పిన్ని, కానీ ఆ అమ్మాయి అయితే నాకు లక్ష్మిలాగే అనిపించింది అని మిత్ర అంటూ ఉంటాడు. అరవింద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. అరవింద ఒక దగ్గర కూర్చొని ఉంటే లక్ష్మి చాటుగా నిలబడి అరవింద వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో వివేక్ కూడా బయటకు వచ్చి, ఏమైంది పెద్దమ్మ, ఎందుకు అలా బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే, మిత్ర మాటలు విన్నావు కదా, లక్ష్మి నేను తనని కాపాడిందని మిత్ర అంటున్నాడు, అంటే లక్ష్మి బతికి ఉన్నట్టు కదా అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అప్పుడు వివేక్, ఏంటి పెద్దమ్మ నువ్వు కూడా, వదినలాగా అనిపించింది అన్నాడు కానీ వదిన వచ్చి కాపాడిందని అన్నయ్య అనలేదు కదా, మరి అలాంటప్పుడు తను బతికి ఉందని మనం ఎలా అర్థం చేసుకుంటామని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఏదేమైనా ఆ రోజు శివాలయంలో చేయించిన పూజ వల్లే ఈరోజు మిత్ర మనకి దక్కాడు. ఇంకా మిత్ర చుట్టూ ఎన్ని గండాలు ఉన్నాయో వాటన్నిటి నుండి మిత్రని ఎలా కాపాడుకోవాలో అని చెప్పి అరవింద అంటూ ఉంటే, వాళ్ళ మాటలు వింటూ ఉన్న లక్ష్మి, ఏంటి మిత్ర గారికి ఇంకా గండాలు తొలగిపోలేదా, మా పెళ్ళైన 10 నెలల వరకు మాత్రమే గండాలు ఉన్నాయని దీక్షితులు గారు చెప్పారు కదా, మళ్ళీ కొత్తగా గండాలేంటి అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు మిత్రకి ఇలా జరిగిన విషయం తెలుసుకొని లక్కీ, జున్ను ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మికి లక్కీ, జున్ను ఇద్దరు కూడా ఎదురు పడుతూ ఉంటారు. కానీ అప్పుడే మరొక అమ్మాయి లక్ష్మికి డాష్ ఇవ్వడంతో ఇక అటు పక్కకు తిరిగి లక్ష్మి ఉండడం వల్ల లక్కీ, జున్నులు లక్ష్మికి ఎదురుపడరు. ఇక వాళ్ళిద్దరూ కూడా అలా లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు. అరవింద దగ్గరికి వచ్చి, నానమ్మ, నాన్న ఇక్కడ, నేను త్వరగా నాన్నని చూడాలని లక్కీ అంటూ ఉంటే, అదిగో ఆ రూమ్లో ఉన్నాడు, వెళ్ళి చూడని అరవింద అంటుంది. ఇక అలా మిత్ర బెడ్ మీద పడుకొని మాస్క్ పెట్టుకొని ఉండడంతో మిత్రను చూసి లక్కీ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైంది నాన్న నీకు, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అని లక్కీ అంటూ ఉంటే, అప్పుడు మిత్ర, నాకేం కాలేదు లక్కీ, చూడు నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. మరి నువ్వు బాగానే ఉంటే హాస్పిటల్ బెడ్ మీద ఎందుకున్నావు, పద నాన్న, నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది, త్వరగా మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక జున్ను కూడా, లక్కీ మీ నాన్నకి ఏమీ కాదు అని చెప్పి ధైర్యం చెబుతూ ఉంటాడు. లక్కీ అక్కడి నుండి బయటకు వచ్చేసాక జున్ను మిత్ర చెయ్యి పట్టుకొని, మీకు ఏం కాదండి, మీకు తొందరగా నయమవుతుంది, ధైర్యంగా ఉండండి, లక్కీ గురించి కూడా మీరు ఏమీ ఆలోచించొద్దు, లక్కీని చూసుకోవడానికి నేను ఉన్నాను కదా, మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి, లక్కీని నేను ఓదారుస్తాను అని చెప్పి జున్ను మిత్రకి ధైర్యం చెబుతాడు. అరవింద దగ్గరికి లక్కీ వచ్చిన తర్వాత, నానమ్మ, నాన్నని అలా చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది నానమ్మ, త్వరగా నాన్నని ఇంటికి తీసుకెళ్ళిపోదామని చెప్పి లక్కీ అంటూ ఉంటే, మీ నాన్నకు ఏమీ కాలేదే,
మీ నాన్నకి ఏమైనా అయితే నేను ఇలా ఉంటానా, ఏడ్చేదాన్ని కదా, చూడు నేను ఎంత ధైర్యంగా ఉన్నానో, నువ్వు కూడా ధైర్యంగా ఉండు అని చెప్పి అరవింద అలాగే నువ్వు అన్నట్టుగానే మీ నాన్నని ఇంటికి తీసుకెళ్ళిపోదాంలే అంటూ లక్కీకి అరవింద ధైర్యం చెబుతూ ఉంటుంది. మీ నాన్నకు ఏం కాలేదు లక్కీ, ఆయన బాగానే ఉన్నారు, నువ్వే ఇంతలా బాధపడుతున్నావని జున్ను అంటూ ఉంటే అప్పుడు లక్కీ నాకు అమ్మైనా నాన్నైనా మా నాన్నే, అందుకే మా నాన్నకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు అర్జున్ ఇంట్లో అర్జున్ ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉంటే అర్జున్ తల్లొచ్చి ఒరే అర్జున్ ఇంకా ఎన్ని రోజులని ఇలా ఉంటావురా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇలా అంటే ఎలా అమ్మా అని చెప్పి అర్జున్ అంటాడు. ఇక దాంతో వసుంధరాదేవి పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావురా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ప్రతిసారి ఇంట్లో ఈ పెళ్లి టాపిక్ ఏంటి, కూల్గా ఉన్న వాతావరణాన్ని కూడా నీ మాటలతో వేడి పెంచేస్తావు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇంతలో చలమయ్య అక్కడికి వచ్చి బాబుగారు మీకు లక్ష్మీ అమ్మగారు అంటే ఇష్టమని మీ మనసులో మాట ఎప్పుడెప్పుడు బయట పెట్టాలా అని చూస్తున్నారని నాకు తెలుసులేండి అని చెప్పి అంటూ ఉంటే చలమయ్య పనివాడిలాగా ఉండు, అనవసరంగా నా పర్సనల్ విషయాల్లో తలదూచకు అని చెప్పి అంటూ ఉంటాడు. నన్ను క్షమించు బాబు, చిన్నప్పటి నుండి మిమ్మల్ని ఎత్తుకొని ఆడించాను, ఈ చేతులతో మిమ్మల్ని పెంచాను, అందుకే నా మనసులో మాటను మీతో చెప్పాను, క్షమించండి అని చెప్పి చలమయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చలమయ్య మాట్లాడిన దాంట్లో తప్పే ఉందిరా, నీ మనసులో నిజంగా లక్ష్మి లేదా, నువ్వు కనుక నీ మనసులో మాటను బయట పెట్టకపోతే నేనే లక్ష్మిని అడిగేస్తానని వసుంధరాదేవి అంటూ ఉంటుంది. దాంతో అర్జున్ ఒక్కసారిగా టేబుల్ మీదున్న కాఫీ కప్ని చేత్తో విసిరి కొట్టడంతో ఆ కాఫీ కప్ తగిలి ఇక అర్జున్ చేతికి గాయమయ్యి రక్తం కారుతూ ఉంటుంది. బయట నుండి ఇంట్లోకి వచ్చిన లక్ష్మి అర్జున్ చేతికి గాయం అవ్వడం చూసి చలమయ్య నువ్వు కాసేపు ఈ చేతిని ఇలా పట్టుకో అంటూ లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అర్జున్ చేతికి కట్టు కడుతూ ఉంటే వసుంధరాదేవి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి అర్జున్ గారు, మీరేమన్నా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా, మీరు ఇలా చేతికి గాయం చేసుకుంటే మీ అమ్మగారు ఎంత విలువిల్లాడిపోతారో ఆలోచించండి అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయాక ఇందుకేరా నిన్ను పెళ్లి చేసుకోమనేది, మనం ఎంత సంపాదించినా కూడా మనకి జీవితంలో ఒక తోడు ఉండాలి, మన కోసం ఆలోచించే వాళ్ళు ఉండాలి, నీ చేతికి గాయమైతే లక్ష్మి ఎలా విలువిల్లాడిందో చూసావు కదా, అందుకే నిన్ను పెళ్లి చేసుకోమనేది అని చెప్పి వసుంధరాదేవి అర్జున్తో అంటూ ఉంటుంది. మరోవైపు మనీషా దేవి అని ఇద్దరు కూడా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనీషా చాలా దీర్ఘంగా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా మనీషా, లక్ష్మి గురించి తెలియగానే లక్షద్వీప్ వెళ్ళిపోయావేమో అనుకున్నాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఆంటీ మిత్ర చెప్పిన మాటలు విన్నారు కదా, లక్ష్మినే కాపాడిందట అని మనీషా అంటూ ఉంటే ఏంటి మనీషా నీ పిచ్చి కానీ, పాడెక్కిన ప్రాణం తిరిగి వస్తుందా ఎక్కడైనా, లక్ష్మి తిరిగి రావడం ఏంటి, కావాలంటే మనం వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేద్దాం పదా అంటూ రిసెప్షన్లో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి మేము సీసీటీవీ ఫుటేజ్ని చూడాలని చెప్పి అంటూ ఉంటే అందుకు మా డాక్టర్ గారి పర్మిషన్ కావాలని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. మేము ఎవరమో తెలుసా, లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫ్యామిలీ మెంబర్స్, మేము తలుచుకుంటే ఇప్పుడే నిన్ను ఉద్యోగంలో నుండి తీసేయగలమని చెప్పి దేవి అని ఆ అమ్మాయిని బెదిరించడంతో సారీ మేడం అని చెప్పి ఇప్పుడే ఒక్క నిమిషం సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తాను అంటూ ఇక ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసి చెబుతుంది. మనీషా దేవి అని ఇద్దరు కూడా వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటారు. అందులో లక్ష్మి మిత్రని స్ట్రెచ్చర్ మీద హాస్పిటల్లోకి తీసుకురావడం కనిపిస్తుంది. ఇక వెనుక నుండి లక్ష్మి కనిపించడంతో ఇందులో తన ఫేస్ క్లియర్గా తెలియడం లేదు అని చెప్పి దేవి అని మరొక కెమెరా ఉందా, తన ఫేస్ క్లియర్గా కనిపించడం లేదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఉంది మేడం అంటూ మరొక సీసీటీవీ ఫుటేజ్ వ్యూని ఆ కెమెరా ఆపరేటర్ దేవి అని వాళ్ళకు చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న లక్ష్మిని చూసి దేవి అని మనీషా ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు.